ఇరాన్ మోతాదుకు మించి యురేనియంను శుద్ధి చేయడమే ఇప్పుడు జరుగుతున్న యుద్ధానికి కారణం. అయితే ఇంత భారీ స్థాయిలో దాడి చేసినా ఆ శుద్ధి చేసిన యురేనియం జాడ మాత్రం బయటకు రాలేదు. అణుబాంబు తయారీకి అవసరమైనట్లు 60 నుంచి 90% మధ్యలో దానిని శుద్ధి చేసి స్వచ్ఛమైన యురేనియం 235ను ఇరాన్ తయారు చేస్తోందన్నది అమెరికా, ఇజ్రాయెల్, పశ్చిమ దేశాల ఆరోపణలు. ఇరాన్ న్యూక్లియర్ ప్లాంట్లలో 60% శుద్ధి చేసిన 400 కేజీల యురేనియం ఉంది. దీనిని కూడా కొన్ని రకాల ఆయుధాల్లో వాడొచ్చు. దీనిని చిన్న కంటైనర్లు, చివరికి కార్లలో కూడా పెట్టి తరలించవచ్చని నిపుణులు అమెరికా పత్రిక NPR కు వెల్లడించారు. ఇది 10 బాంబులకు సరిపోతుందట. అమెరికా దాడులు చేసే నాటికే దేశంలోని శుద్ధి చేసిన యురేనియం మొత్తాన్ని ఓ రహస్య ప్రదేశానికి తరలించినట్లు ఇరాన్ చెబుతోంది. వీటిల్లో కొంత ఫోర్డో అణు కేంద్రం నుంచి తరలించినట్లు అంచనా వేస్తున్నారు. అమెరికాకు చెందిన మ్యాక్సర్ టెక్నాలజీస్ జూన్ 19న ఈ ప్రదేశంలో 16 ట్రక్కుల కదలికలను గుర్తించింది. ఇక ఇస్ఫహాన్ పరిశోధన కేంద్రంలో కూడా ఇరాన్ వద్ద ఉన్న శుద్ధి చేసిన యురేనియం నిల్వల్లో 60% ఇక్కడే ఉన్నాయి. వీటిని భూగర్భ బంకర్లలో భద్రపరిచినట్లు అమెరికా వర్గాలు భావిస్తున్నాయని ఈ కథనం పేర్కొంది. తాజాగా జరిగిన దాడిలో కూడా నమ్తాజ్ ఫోర్డ్ పై అమెరికా బంకర్ బస్టర్లను ప్రయోగించింది. కానీ ఇస్ఫహాన్ పై మాత్రం తోమహాక్ క్షిపణులతో దాడి చేసింది. భారీ యురేనియం నిల్వలు ఉన్న ఇస్ఫహాన్ లో దాడులు భవనాలకే పరిమితమయ్యాయి. ఇస్ఫహాన్ లో ఇరాన్ స్టాక్ ను ధ్వంసం చేయకపోతే అమెరికా దాడులు అసంపూర్ణంగానే మిగిలిపోతాయని అమెరికా రక్షణ రంగ నిపుణులు భావిస్తున్నారు. దీనికి తోడు అమెరికా దాడులు చేసిన ప్రదేశాల నుంచి రేడియేషన్ వెలువడకపోవడంతో అసలు అక్కడ అణుధార్మిక పదార్థాలు ఉన్నాయా అనే సందేహాలు వస్తున్నాయి. మరోవైపు అమెరికా ఉపాధ్యక్షుడు JD వాన్స్ కూడా ఇరాన్ యురేనియం నిల్వలు ఎక్కడ ఉన్నాయో తమకు తెలియదన్నారు. అయితే వాటి జాడ తమకు తెలుసంటోంది ఇజ్రాయెల్. దీనికి సంబంధించి ఆసక్తికరమైన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అందిందని ప్రధాని నెతన్యాహు వ్యాఖ్యానించారు. అయితే ఆ వివరాలు వెల్లడించలేదు.